ದೇವಜನರೇ, విశాఖపట్నంದಿಂದ ఇಷ್ಟು దూరవరకు ಅವರು ಬಂದು విశాఖపట్నం నుండి ఇంత దూరం వరకు వచ్చి దైవ సేవకుల సందేశವನ್ನು ಹೇಳಿದ್ದಾರೆ. దైవ సేవకులు సందేశాన్ని చెప్పి ఉన్నారు. ಕರ್ತನ ಪರಿಶುದ್ಧ ಸ್ತೋತ್ರ. ಅವರು 2 ಪಾಯಿಂಟ್ ಹೇಳಿದ್ದಾರೆ ದೈವ ಸಂದೇಶಕರು. 2 విచారాల్ని చెప్పి ఉన్నారు దైవ సేవకులైన వారు. ಅದರಲ್ಲಿ 1ನೇ ಪಾಯಿಂಟ್ ಅವರು ಹೇಳಿದ್ದಾರೆ. అందులో మొదటి విచారము, యేసు స్వామి ಹತ್ರ ಜನ ಹೋಗಿ యేసు స్వామి దగ్గర జనులందరూ ಅಲ್ಲಿ ನಿಂತ್ಕೊಂಡು యేసు స్వామిಗೆ ಮುಸುಕು ಹಾಕುವಂತ ಮೊದಲು ಅವರು యేసు ముఖದ ಮೇಲೆ ఉగుదురు. అక్కడ మనం చూసినట్లయితే ఆ దైవజనుడు యేసు స్వామిని ఎలాగైతే హింసించారు అని అంటే, యేసు స్వామిని అక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆయన ఆ తలపైన ముసుగు వేసి పిడిగుద్దులు గుద్దారు అనే విచారాన్ని అక్కడ చూస్తున్నాం. ಅವರ ಎಂಜಲು ಎಷ್ಟು వలసాగితో ಅವರ ఎంజలు అక్కడ ముసుగు వేసిన తర్వాత పిడిగుద్దులు గుద్దడం మాత్రమే కాదు కానీ అక్కడ ఉమ్మి వేయడం కానీ మనం అక్కడ చూస్తూ ఉన్నాము. అది ఎంత వరకు అసహించుకునే విధంగా ఉంటుంది అని. ನಮ್ಮ దైవదాసరಲ್ಲಿಂದ ಹತ್ತುಕೊಂಡು ಬಂದಿದ್ದ ದೃಶ್ಯ ನೋಡಿದೀರಾ ನೀವು? మన దైవజనులు అక్కడ నుండి ఏడ్చుకొని వచ్చేటువంటి దృశ్యాన్ని నేను చూసి ఉన్నాను. ಎಷ್ಟೋ దైవదాసರು ಸುವಾರ್ತೆ ಕೂಟಗಳು ಬಂದಾಗ ನಾನು ಹೋಗಿದ್ದೆ, ಆದರೆ ಈ ರೀತಿ ಕಣ್ಣೀರು ಸುರಿಸಿದ್ದ ನಾನು ನೋಡಿಲ್ಲ. నేను దైవజనులు వచ్చినట్టు ఎన్నో కూటాలకి నేను వెళ్ళి ఉన్నాను, కానీ ఇలాగా ఏడ్చుకుని వచ్చేటువంటి దైవ సేవకుల్ని నేను ఎక్కడా చూడలేదు. పరిశుద్ధ నామಕ್ಕೆ స్తోత్రವಾಗಲಿ. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రం కలుగును గాక. గత 2 నెలల నుంచి దైవజనులు అయినటువంటి అయ్యగారు నాకు తెలిసి ఉన్నది. ಅವರ ಮೂಲಕವಾಗಿ ದೇವರ ಆತ್ಮನು ನಮಗೆ, ఆయన మూలకంగా దేవుని ఆత్మ నాతో ಪಶ್ಚಾತ್ತಾಪದ ಕುರಿತಾಗಿ, మారు మనసు గురించి, ಪಾಪ ಬಿಟ್ಟು ನಾವು ದೇವರ ಜೊತೆಗೆ, పాపాన్ని విడిచి మనము దేవుని దగ్గరికి, ನಾನು ಮೊದಲು ಕಲಿತುಕೊಂಡಂತ ವಿಷಯ, నేను నేర్చుకున్నటువంటి కార్యాలు, ಯಾವುದೇ ಒಂದು ಕಷ್ಟ ಆಗಲಿ, ಸಾಲ ಆಗಲಿ, సమస్య ಆಗಲಿ, ఏదే అయినటువంటి కష్టాలైనా, అప్పైనా, బాధకరమైనటువంటి కార్యాలైనా, ನಾವು ಮಾಡುವಂತ ಪ್ರತಿಯೊಬ್ಬರು ತಪ್ಪು ಏನು ಅಂತಂದ್ರೆ, మనము చేసేటువంటి ప్రతి తప్పులు ఏంటి అని అంటే, ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿದ್ರೆ ಅಪ್ಪ ನನ್ನನ್ನು ಆಶೀರ್ವಾದ ಮಾಡು ಅಂತ ಹೇಳ್ತಿದ್ವಿ. ప్రార్థన అయితే మనం ప్రారంభిస్తే ప్రభువా నన్ను ఆశీర్వదించు అని ప్రార్థిస్తాము. ಆದರೆ ನಾವು ಅಣ್ಣವರ ಜೊತೆಯಲ್ಲಿ ಕೆಲವು ಪ್ರಾರ್ಥನೆಯ ಮೂಲಕವಾಗಿ ನಮ್ಮ ಪಾಪ ಫಸ್ಟ್ ತೊಳೆಯಲ್ಪಟ್ಟು ನಾವು ಪ್ರಯಾಸಿತ ಹೊಂದಬೇಕು ಎಂಬುದಾಗಿ, దైవజనులు అన్నగారి మొట్టమొదటిగా మనము పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపపడే ప్రాయశ్చిత్తం పొందాలనే విచారము నేను విని ఉన్నాను. ಈ ವಿಷಯ ನಾನು ದೇವರಲ್ಲಿ ತುಂಬಾ ಪಶ್ಚಾತ್ತಾಪಪಟ್ಟು ನಾನು ಫಸ್ಟ್ ಶುದ್ಧ ಆಗಬೇಕಪ್ಪ ಅಂತ ನಾನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವಾಗ ನಾನು ಪಾಪಕ್ಕೋಸ್ಕರ ಪಶ್ಚಾತ್ತಾಪಪಟ್ಟು ದೇವರ ಹತ್ರ ಕೇಳಿಕೊಳ್ತೇನೆ. నేను మొట్టమొదటిగా పశ్చాత్తాపపడి దేవునితో ప్రార్థన చేసి నన్ను నేను సరి చేసుకోవడానికి కోసం నేను దేవుని దగ్గర నేను ప్రార్థన చేసుకుంటాను, నన్ను నేను సరిపరచుకుంటాను. ಅವರು ಹೇಳಿದಂಥ ಪ್ರತಿಯೊಂದು ಇವತ್ತಿನ ಸೆಕ್ಷನಲ್ಲಿ ಅನೇಕ ವಿಷಯದ ಕುರಿತಾಗಿ ಅನೇಕ ಅನುಭವಗಳನ್ನು ನಾವು ಕಲ್ತ್ಕೊಂಡಿದ್ದೇವೆ. ఆయన ఈనాడు చెప్పినటువంటి అనేక విచారములో అనేక కార్యాల్ని మనము నేర్చుకొని ఉన్నాము. ಆ ವಾಕ್ಯದ ಪ್ರಕಾರ ನಾವು ಬೆಳೆದು ಅದರಂತೆ ಜೀವಿಸಿ, ఆ వాక్యానుసారంగా మనము పెరిగి అలాగైతే మనము జీవించుదాం. ನನ್ನ ಹೆಸರು ಕೃಷ್ಣ ಅಂತೇಳಿ. నా పేరు కృష్ణ. నేను ಬೆತಸ್ತಾ ಪ್ರಾರ್ಥನಾ ಮಂದಿರದ ವಿಶ್ವಾಸಿ. నేను బెతెస్దా ప్రార్థన మందిరంలో ఒక విశ్వాసి అయి ఉన్నాను. మాట్లాడేంత మాತು, దేవుడు ఈ ఉజ్జీవనమైన కూటంలో నాతో మాట్లాడినటువంటి మొట్టమొదటి విచారము ఏంటంటే, ಮೊದಲನೇದಾಗಿ ಕುಟುಂಬ, మొదటిగా కుటుంబము, ಗಂಡ ಹೆಂಡತಿ ಹೇಗಿರಬೇಕು, ఆ భార్య భర్త ఎలా ఉండాలి, ಹಾಗೆ ಮಕ್ಕಳ ಹೇಗಿರಬೇಕು, అలాగే పిల్లలు ఎలాగా ఉండాలి, ಆ ವಿಷಯದಲ್ಲಿ ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ತಿಳಿಸುವಾಗ ನನ್ನ ಮನಸ್ಸಿಗೆ ತುಂಬ ನೋವಾಯಿತು. ఆ విచారాలను గూర్చి దేవుని వాక్యమందు తెలియచేయుచుండగా నాకు చాలా ಸಂತೋಷమైంది. ಅದೇ ರೀತಿಯಾಗಿ ಹೆಂಡತಿ ಜೊತೆ ಯಾವ ರೀತಿಯಾಗಿ ನಡೆದುಕೊಳ್ಳಬೇಕು, ಮಕ್ಕಳ ಜೊತೆ ಯಾವ ರೀತಿಯಾಗಿ ನಡೆದುಕೊಳ್ಳಬೇಕು ಎಂಬುದಾಗಿ ನನಗೆ ತುಂಬಾ ಗಂಭೀರವಾಗಿ ಅರ್ಥವಾಯಿತು. అలాగే సహోద్యోగులతో, పిల్లలతో ఎలాగైతే మనము ఉండాలి, ఎలాగైతే మనం జీవించాలి అనే విచారాలు చెప్పుచుండగా నాకు ఎంతగో అది చాలా అర్థం అవడానికి సహాయపడింది. ಪ್ರೇಮ ಸ್ವರೂಪಿ ಮಿನಿಸ್ಟ್ರಿಯಿಂದ మినిస్ట్రీ యొక్క నుండి ಎಷ್ಟೋ ಜನಗಳು ಬದಲಾವಣೆಯನ್ನು ಹೊಂದಿದ್ದಾರೆ. ఇది వరకు ఎంతో మంది మార్పు చెంది ఉన్నారు. ಅದೇ ರೀತಿಯಾಗಿ ಪ್ರೇಮ ಸ್ವರೂಪಿ ಎಂಬುದಾಗಿ ಒಂದು ಚಿಕ್ಕ ಪುಸ್ತಕವನ್ನು ಸಹ ನಾವು ಸಹ ಓದುತ್ತಾ ಇದ್ದೇವೆ. అదే ప్రకారముగా ప్రేమ స్వరూపి అయినటువంటి చిన్న పుస్తకాన్ని నేనుగాను చదువుతూ ఉన్నాను. ಅದು ನಮಗೆ ಎಷ್ಟು ಆದರಣೆ ಉಂಟಾಗಿದೆ.
అందువలన తద్వారా నాకెంతో ఆదరణ కలిగి ఉన్నది. ಒಂದು ಭಾರದಿಂದ ಬಂದಿದ್ದಂತ ಸೇವಕರಿಗೆ ನಾನು ಕೃತಜ್ಞತೆ ಉಳ್ಳವನಾಗಿದ್ದೇನೆ. ఒక భారముతో వచ్చి ఉన్నటువంటి దైవ సేవకునికి నేను కృతజ్ఞత కలిగి ఉన్నాను. ಒಂದು ಸಾಕ್ಷಿ ದೇವರಿಗೆ ಮಹಿಮೆ ಉಂಟಾಗಲಿ. ఈ ఒక్క సాక్షి ద్వారా దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని నామకే మహిమ కలుగును గాక. ఆయన చేసిన మేలుని చెప్పకపోయినా పాపమని దైవ సేవకులు చెప్పినందువలన ఈ యొక్క సాక్ష్యమును దేవునికి అప్పగిస్తున్నాను. మొదటిగా దేవుడు సమార్య స్త్రీ, అలాగే జక్కయ్య, అలాగే పౌలు గురించి, ముగ్గురు వ్యక్తుల గురించి బాగా తేటగా అందరికీ అర్థమయ్యేలాగా చెప్పినారు. ఇది మాత్రమే కాదు, వాళ్ళు చేసిన అన్ని సేవలను బట్టి నేను దేవుని కృతజ్ఞత చెల్లిస్తున్నాను. అది ముఖ్యంగా ఆయన చేసిన ప్రతి ఒక్క సేవ పేదవారి మధ్యంలో, అంగవికల మధ్యంలో, అది మాత్రమే కాకుండా విధవరాల మధ్యంలో ఆయన చేసిన సేవ నిజంగా ఎంతో నాటబడి ఉన్నది హృదయానికి. అవును, మనమైతే ఇంతో అంతో కానుక చర్చికి తెచ్చిచ్చి నేను ఇచ్చినానని గొప్పగా చెప్పుకుంటాము. అది కాదు సేవ అంటే. ముఖ్యంగా మనమే ఊర్లూర్లు పోయి చేయనక్కర్లేదు, కానీ మన కంటికి పన్నవారికి ఏది అవసరం ఉందో దాన్ని ఇవ్వడమే సేవ అని ఈ యొక్క కార్యం గుర్తుపట్టి దాన్ని కూడా నేను చాలా ప్రేరేపింపబడినాను. ఈ వాక్యాల కొరకై దేవ సేవకునికి వందనాలు, దేవునికి కూడా వందనాలు చేస్తున్నాను.